తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. భక్తికి కరుణించి ప్రోచితివని
కూటమి ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్యశ్రీ దూరమయ్యే పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు మెడికల్ విద్య, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలని 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వ్యాప్తంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 నుంచి 800, 700 బెడ్స్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేసి పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఉత్సాహవంతులు ఉచితంగా మెడికల్ విద్యని అభ్యసించడానికి మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేస్తే 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం మారగానే వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తూ ఎన్నికల్లో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడానికి కూటమి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. అంటే ఒక మెడికల్ కాలేజీ సాధించాలంటే ప్రైవేట్ సెక్టార్లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితేనే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలని వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి కోట్లాది రూపాయల ఆస్తి, ఆ భూములన్నీ, ఆ ఆస్తులన్నీ, ఆ బిల్డింగ్లన్నీ ప్రైవేటు పరం చేసేస్తే వాళ్ళ ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళకి ఏదో పీపీపీ మోడ్లో వాళ్ళకి దారాదత్తం చేసేసి ప్రైవేట్ పరం చేసేస్తే ప్రైవేట్ నుంచి మళ్ళీ పబ్లిక్ రావడం అన్నది సాధ్యమయ్యే పని. తారీఖున జరగబోతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల శ్రేణులన్నీ కూడా తరలి భీమవరం రావాలని కోరుతూ 18వ తారీఖున తాడేపల్లి మరి కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలకు సంబంధించిన ఈ బాక్సులని కూడా చేరవేసే కార్యక్రమం కూడా మన అధ్యక్షులు వారు ఆదేశించారు. గవర్నర్ గారు దానికి ఎంతమందికి పర్మిషన్ ఇస్తారు, 175 మంది కోఆర్డినేటర్ని వెళ్ళాలని అనుకుంటున్నా. మరి ఆ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొని విజయవంతం చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరుగుతున్న దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈ కార్యక్రమానికి అండగా నిలిచి ఈ పేద విద్యార్థులందరికీ వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు మరి ఏదైతే ఆశ కల్పించి వాళ్ళు వైద్య విద్య నేర్చుకుందామని ఆశతో ఉన్నారో వాళ్ళందరూ ఆశల్ని నిలబెడదామని ఈ పీపీపీ మోడ్ అని క్యాన్సిల్ చేసి ప్రభుత్వ నిర్వహణలోని 17 మెడికల్ కాలేజీలు కొనసాగేలాగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని భీమడోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు న్యాయస్థానం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమడోలు, ద్వారకా తిరుమల, దెందులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 150 కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేశారు. వీటిలో 120 క్రిమినల్ కేసులు, 15 మనోవర్తి చెక్ బౌన్స్ కేసులు, 15 సివిల్ తగాదాల కేసులు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా ఇరుపక్షాలకు సమన్యాయం జరుగుతుందని తెలియజేశారు. యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలింది మీకేనా? రాజీ పడ్డారా? కేసు తీసేమంటారా? ఇతని మీద ప్రశాంత్ బాబు మీద ఎలా రాజీ పడ్డారు? ఇచ్చారా? ఏం దెబ్బ ఎక్కడ తగిలింది మీకు? స్కూల్లోనే రాజీ పడ్డారా? మిమ్మల్ని బలవంతం చేశారా? కేసు తీసేస్తున్నాం. ఏమి ఆటో నడిపావా నువ్వు? దారి నడుస్తున్నావా ఆటో? ఇంకోసారి వస్తే జైలుకే. జాగ్రత్త ఏముండదు, అర్థమవుతుందా? పోయి జాగ్రత్త నడుపుకోవాలి. తీస్తాను కేసు వెళ్ళండి.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందుల క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ తక్షణ స్పందన. మడకసిర నియోజకవర్గంలోని తమ్మలహెట్టి గ్రామానికి రోడ్ల నిర్మాణం కోసం 6.2 కోట్ల నిధులు మంజూరు. 18 నెలల పాలనలో పేదల కోసం 1 ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదన్న మాజీ మంత్రి ధర్మాన. పేదలను కొట్టి పెద్దలకు పెంచడమే చంద్రబాబు నైజమని ధ్వజం. నరసాపురంలో డివిజన్ స్థాయి ఉద్యోగులు క్రీడా సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు వేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.